పాకిస్తాన్ పైనే కాదు, బంగ్లాదేశ్ పైన కూడా ఇండియా ఒక కన్నేసి ఉంచాలి. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ అహ్మద్ యూనిస్ గారు ఎప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ సౌత్ జోన్లో ఉన్నటువంటి సిలిగురి కారిడార్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక మంచి వ్యూ పాయింట్. చైనా కూడా దీనిపైన కన్నుంది. చైనాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మనకి మత కలహాలు పెట్టి విడదీయాలని పెద్ద కోరికతో ఉన్నారు. అది గ్రహించాలి మీరు అందరూ కూడా. అయితే మాట్లాడుకున్న టాపిక్ ప్రకారంగా వస్తే, ఈ సిలిగురి అనేది చిన్న బిట్. ఇది 8th నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్ని కూడా మిడ్ చేస్తుంది, కలుపుతుంది, రహదారి చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, అదేవిధంగా త్రిపుర, ఈ ఊర్లో వెళ్ళాలి అంటే ఈ స్టేట్స్ దీని ఆధారంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంత వాల్యుబుల్ ప్లేస్ ఇది. ఇది మహానంద, తీస్తా నదుల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్, మంచి వ్యూ పాయింట్. అంతేకాకుండా ఈ సిలిగురి కారిడార్కి ఈస్ట్లో ఇండియా, వెస్ట్లో నేపాల్, సౌత్లో బంగ్లాదేశ్, నార్త్లో భూటాన్ ఉన్నాయి. దీనికి మనము ఈ సిటీ చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని మనం వెయిట్ చేయగలిగి పెద్దగా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియా రావాలండి. అప్పుడే మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్రికాషన్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద మెడిసిన్ అన్నట్టు. అంతా అయిపోయినాక యుద్ధాలు, చర్యల కన్నా ముందే ఎక్కడైతే మనకు సేఫ్టీ ప్లేసెస్ కాదో అక్కడ ఎక్కువ ఆర్మీని మనం నిర్మించుకున్నట్లయితే మనం సోదరిమణులను అందరినీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ ఎవరండి? 1971లో మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా, అంటే ఇందిరాగాంధీ ద్వారాగా ఏర్పడినటువంటి పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అది. వాళ్ళు కూడా ఇవాళ మనకి ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి, మంచిగా రోజులు లేవని. జై భారత్ మాత, జై హింద్. మనందరం కలిసిమెలిసి ఉండాలి.